హాయ్ రైతన్నులు అందరికీ నమస్కారం. మా వంకాయ చేను చూసుకోవచ్చు, ఇట్లుంది. గ్రోత్ కానీ ఫ్లవర్ కానీ కటింగ్ కూడా బాగా వెళ్తుంది. మేము వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి దానికి పచ్చపురుగు బాగా ఆశించింది కాబట్టి దానికోసం కంట్రోల్ చేయడానికి ఇగో ఈ మందులు తీసుకొచ్చినాం. చూసుకోవచ్చు. ఇగో ఇది వచ్చేసి హాఫ్ లీటర్ లీటర్ ఉంటుంది. మాది ఎకరాల చేను ఉంటుంది. దానికి ఇది ఒకటి 50 ml పోసుకోవాలి. ఇది ఒక్కొక్క డబ్బా వచ్చేసి 5 పంపులు కొట్టుకోమన్నారు. అట్లా అని చెప్పి మాకు 20 పంపుల దాకా పడుతుంది. 4 డబ్బాలు తీసుకొచ్చినాము. ఇవి 20 పంపులకి సరిపోతాయని అనుకొని తీసుకొచ్చినాము. ఇది 1 లీటరు. ఇది ఫ్లవరింగ్. ఇది ఒక 50 ml పోసుకోమని చెప్పారు. ఇది కూడా 20 పంపులకు వస్తుందని అనుకున్నాం. అలాగే తీసుకొచ్చినాం. ఇది మాత్రం గమ్ము అగ్రి 8 గమ్ము అయితే కంపల్సరీగా కలుపుకోవాలి ఎవరైనా వర్షాకాలము. దీనివల్ల మనకు చేనుకు గ్రోత్ కలుగుతుంది. కొట్టిన మందు వృధా కాకుండా ఉంటుంది. అందరికీ ఆదాయం కలుగుతుందని నేను ఆశించి ఈ వీడియో చేయడం జరిగింది. హాయ్ రైతులు అందరూ చూడండి. ఇక ఇట్లా షూ వేసుకోవాలి, కాళ్ళకు నానకుండా ఉంటుంది. మందు స్ప్రే ఇట్లా బాడీకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఇట్లా కర్చీఫ్ కట్టుకోవాలి. ఇట్లా చెవులలో పడకుండా ఇట్లా క్యాప్ ఇట్లా పెట్టుకోవాల్సింది ఖచ్చితంగా. కళ్ళకు రక్షణగా కళ్ళ దగ్గర ఇట్లా పెట్టుకోవాల్సింది జరుగుతుంది. చూడొచ్చు. హాయ్ రైతు చూడొచ్చు. 2 డబ్బాలు వేసుకొని 20 పంపులు కాబట్టి ఒక్కరితో కాక ఇద్దరం కలిసి పోదామని డిసైడ్ అయినాం. అక్కడ సైడ్కి వెళ్ళి ఒకళ్ళు మావాడు వస్తుంది. ఇక్కడ నుంచి కింద నుంచి నేను పోతున్నా. ఇద్దరం కలిసి 2 పంపులతో వేసుకొని వెళ్తున్నాం.